పుస్తక పఠనం మంచి మిత్రునితో స్నేహం వంటిది. స్వాతి చినుకులు వేమూరి బలరాం గారు రాశారు. దీనిలో ఈనాటి అంశం ఉండటం కాదు ఉపయోగించాలి. పుట్టిన క్షణం నుంచి మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. అలాగని ప్రతి వ్యక్తికి ప్రతిదీ తెలిసి ఉండాలని, అన్నింటిలోనూ ప్రతిభావంతులై ఉండి తీరాలని లేదు. కానీ అన్నింటికీ కావాల్సింది నేర్పు. పనిలో సూక్ష్మం తెలిసినవాడు ముందుకు సాగిపోతున్నాడు, లేనివాడు అక్కడే ఉండిపోతున్నాడు. నిత్యం ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళే మనకు ఇక పర్వాలేదు, మానవ జీవితానికి సంబంధించిన విషయాలు మన పరిధి మేరకు అవగాహనకు వచ్చాయనుకునేసరికి వార్ధక్యం మీద పడిపోతుంది. అప్పుడు అనుభవంలోకి వచ్చింది అమలు చేసేందుకు శరీరం సహకరించదు. తెలివితో సాధించడానికి బుద్ధి మందగిస్తుంది. దాంతో చెయ్యగలిగిన ఎన్నో పనులు చేయలేకపోతాం. అలా కాక నేర్చుకున్నది కొంచెమే అయినా దానిని అమలులో పెట్టాలి. ఆలోచనల్ని, అనుభవాల్ని ఎప్పటికప్పుడు కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించే యోగం లభిస్తుంది. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను 20 సంవత్సరాలు కష్టపడి అంకుఠిత దీక్షతో గాలిలో ఎగిరే విద్యను నేర్చుకున్నానని పొంగిపోతూ సగర్వంగా చెప్పాడట. అప్పుడు గురువుగారు, ఒక చిన్న పక్షి చేయగలిగిన పనిని నీవు సాధించి నీ జీవితంలో విలువైన 20 సంవత్సరాల్ని వృధా చేసుకున్నావు కదయ్యా అని అన్నారట. కనుక నేర్చుకునేది ఏదైనా మనకి, సంఘానికి ప్రయోజనకారిగా ఉండాలి. అనంతమైన సాధనతో సాగిపోవడం కంటే పరిమితమైన జ్ఞానానికి కార్యరూపం ఇస్తే జీవితం సశేషంగా ఉండక సమాప్తంతో పూర్ణ ఆనందాన్ని పొందగలం. ధన్యవాదములు.